ఫ్రెండ్స్ నిన్న నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. మీరు మెగా ఫ్యామిలీ సైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్ సైడ్ అంటే మ్యాక్సిమం అల్లు అర్జున్కి ఒక 10% అయినా ఓట్లు వస్తాయో రావో అని చెప్పి నేనైతే ఆ పోల్ మనసులో అనుకునే పెట్టిన ఫ్రెండ్స్. కానీ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ 26,000 మంది ఓటేశారు. అందులో 50-50 కొసేపు 45 కొసేపు 50 అలా నడిచిందనమాట. మొత్తం మెగా ఫ్యామిలీ అంటే రామ్ చరణ్ ఉండొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సాయి తరజు వాళ్ళంతా ఒకవైపు, అల్లు అర్జున్ ఒక్కడే ఒకవైపు అనేటటువంటి ఓటింగ్ చూసినప్పుడు నా దెమ్మ అయితే తిరిగిపోయిందనమాట. అల్లు అర్జున్కి ఇంత క్రేజ్ ఉందా, అల్లు అర్జున్కి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా, అందరూ కూడా నలుగురే, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్ళారు, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా స్కూల్లోనే ఉంటారు అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నిన్న కమ్యూనిటీ పోస్ట్ అయినా ఆ టైం లైన్ మొత్తం అయినా ఆ ఫేస్బుక్లో అయినా చూస్తుంటే బాయ్ క్రేజ్ అయితే మాస్టర్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పదలుచుకుంది ఒకటే, మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ అయితే విడిపోయినట్టేనా అనేటటువంటిది చాలా మంది కింద అయితే కామెంట్ చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఆయన హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అని చెప్పి నేను ఒక ట్వీట్ కూడా వేయడం జరిగిందనమాట. ఆయన రామ్ చరణ్తో ఇప్పుడు ఉన్నట్టే ఉంటాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు ఉన్నట్టే ఉంటాడు, ఆ సాయి తరం తేజ్తో మెగా ఫ్యామిలీ మొత్తంతో కూడా ఆయన కలివిడుకుంటాడు. ఏ ఫంక్షన్ కొన్నట్టండి అయితే వాళ్ళందరితో కూడా బాగానే ఉంటాడు. కానీ ఇక్కడ ఆయనకి యాంటీ అయింది మెగా అభిమానులు మట్టికే అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. మెగా ఫ్యామిలీ వేరు, మెగా అభిమానులు వేరు అంటే 100% చెప్పుకోవచ్చు. ఆయన ఏ రోజు కూడా చిరంజీవిని ఏమనలేదు, పవన్ కళ్యాణ్ ఏమనలేదు, రామ్ చరణ్ ఏమనలేదు. కానీ మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేను అనేటటువంటి విధమైనటువంటి మాటలు సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు మాట్లాడడం జరిగిందనమాట. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ టికెట్ తెగేదే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిదే, ఫస్ట్ టికెట్ తెగేదే మెగా ఫ్యాన్స్ దే. సినిమా బాగుంటేనే వేరే ఆడియన్స్ చూస్తారు, బాగోపోయినా చూసేది ఒక మెగా అభిమాని అనేటటువంటి మాటలు అయితే అల్లు అర్జున్ ఒకప్పుడు అయితే మాట్లాడడం జరిగింది. ఇంది మెట్లెక్కించిన మెగా అభిమానులకి మరొకసారి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే నా అభిమానులు, నా ఆర్మీ, నా సోల్జర్స్ అనేటటువంటి మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఈయనంతా కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఇందిరా మూవీ రివ్యూ అప్పుడైనా, పబ్లిక్ టాక్ అప్పుడైనా ఈ విధమైనటువంటి మాటలు అయితే గట్టిగా వినపడుతుంది. ఎస్, ఆయన నిన్న కావాలని చెప్పి కాంట్రవర్షియల్గా మాట్లాడు, కావాలని చెప్పి మెగా ఫ్యామిలీని వేరు చేస్తూ మాట్లాడిండు. ఇక ఆయనకి మాకు సంబంధం లేదు, నువ్వు ఒక చెట్టు కింద పెరిగిను, ఆ చెట్టు పొలాలు తీసుకుంటూ పెరిగిను, మళ్ళీ ఆ తర్వాత ఆ చెట్టుని కుట్టేయాలని చూస్తున్నావు, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి మెగా అభిమానులు ఉండొచ్చు, మెగా ఫ్యాన్స్ అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా మరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటావే, నమస్కారం.